హాయ్ అండి. నేను తోటకూర ఎగిరేస్తున్నానండి. ఇదండి శుభ్రంగా నేను ఇట్లా తొడియాలు తీసుకుని ఇట్లా చేసుకుని నేను 2-3 సార్లు కడుక్కున్నానండి. కడుక్కుని తరుముకున్నాను. ఎట్లా అండి, ఎండుమిరగాయలు, తాళం దినుసులు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, నూనె, పసుపు, ఉప్పు అండి. వండుకుందాము. పొయ్యి అంటించుకున్నామండి. బాండీ పెట్టుకున్నాం. నూనె పోసుకున్నామండి. నేనైతే 4 స్పూన్ల దాకా పోసుకున్నా. జీలకర్ర, తాళం దినుసులండి, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, పసుపు, కరివేపాకు కడేసుకున్నామండి. తిప్పుకున్నాము. ఏగినాయండి. మనం ఆకుకూర వేసుకున్నాము. తోటకూర అండి. తిప్పుకున్నాము. తోటకూరలో నీరు ఉంటుందండి. ఆ నీరు అంతా బయటకు వస్తుంది. కొద్దిగా ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకుంటే నీరు అంతా బయటకు వస్తుంది. ఉప్పు అండి. మూత పెట్టుకున్నాం. తిప్పుకుని నీరు ఊరిద్దండి. మనం ఉడకనిద్దాం ఆ నీళ్ళలో. మూత పెట్టుకున్నాం. మూత తీసుకుని చూసుకున్నామండి. మొగ్గిందండి, చూడండి. దగ్గరికి రావాలండి చక్కగా. మళ్ళీ మూత పెట్టుకున్నాం. చూసుకున్నామండి. చాలా మొగ్గిపోయిందండి. కింద పడిపోయిందండి మూత. మొగ్గిందండి, చాలా మొగ్గిందండి. తీసేసుకున్నాము. పొయ్యి బంద్ చేసుకుని ఇంతేనండి. ఎట్లాగేనో ప్లేట్లోకి తీసుకుంటానండి. అయిపోయింది. తోటకూర ఎగిరండి. సూపర్గా ఉంటుంది ఎట్లా చేసుకుంటే. నేనైతే ఎట్లా చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి. కానీ రక్తం పెట్టిద్దండి. రక్తం లేని వాళ్ళకి చాలా బాగుంటుందండి. కారం వేసుకోకుండా ఎండుమిరగాయలతోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి.